శ్రీ గురు చరిత్ర అధ్యాయం 2. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూది, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీ గురుని దర్శన కోసం తపించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది. కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరు దిక్కు లేదు. నా అదృష్టం వలన మీ దర్శనమైంది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితులలో నాకు మీరు లభించారు. యోగీశ్వర, అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞాన జ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి? ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని నామధారకుడు అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పారు. నాయన, ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువలనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి? ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు. విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి. అందువలనని నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవా ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగలవారు మరెవ్వరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైన కోపించరు. అలాంటి శ్రీగురుణ్ణే శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవ్వరు?
అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు నేను అనేకమవుదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతటా నామధారకుడు, స్వామి, దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటిరే, అదెలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మ నిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులను, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము, ఆభరణాలు ధరించి ఉన్న కృతాయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతాయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర మెరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచంకోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు, తగువులంటే అతడికి ఎంతో ఇష్టం. కలి అంటేనే తగవు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్వమయాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కామకులుగాను, జిహ్వ చాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను. అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి
స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి. సిగ్గులేని వాడును. ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము, మాత్సర్యము గలవారు, కొంగ జపం చేసే దొంగ సన్యాసులు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీ పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు, వేదశాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు. పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధ్యానాలు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయు. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించే వారిని, తల్లి తండ్రి గురువులను సేవించే వారిని, కాశీలో నివసించే వారిని, గోవు తులసి మొదలైన వాటిని పూజించే వారిని, వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మాన్ని ఆచరించే వారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురు సేవయందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులను నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. కలిపురుషుడు, స్వామి, గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెప్తున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపం. ఆయనయే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు. గాని త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారము గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడు అవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వలనే లభిస్తుంది. ఆ గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వ శ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం. సద్గురువు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్ష పూనిన వారు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడని ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు. నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి కుష్ఠరోగి, కుంటివాడిని, గుడ్డివాడినయ్యి
21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు? గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకుంటాడు. అప్పుడు గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకెళ్ళాడు.